తాతలు తండ్రుల నుంచి వారసత్వ ఆస్తులు తీసుకునే ఈ రోజుల్లో మనం మాత్రమే బాగుంటే చాలు, పక్కనోళ్ళు ఏమైనా పర్లేదు అనుకునే ఈ సమాజంలో ఒకే ఒక్కడు జనం కోసం ఆలోచించాడు. ప్రకృతి బాగుంటే మనం బాగుంటామని అనుకున్నాడు. ఇటు మూగ జీవాల కోసం, రేపటి తరానికి ఊపిరి కోసం అడవిని సృష్టించిన మహానుభావుడాయన. బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి కోట్ల విలువైన 70 ఎకరాల వారసత్వ భూమిని పచ్చని అరణ్యంగా మార్చిన అపర భగీరథుడు ఆయన. కానీ ఈరోజు అదే అడవిలో ఆయన రక్తం చెందింది. వృక్షో రక్షతి రక్షతః అనే నినాదాలు మనం వింటుంటాం, గోడలపై చదువుతుంటాం. చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని చెప్పుకుంటాం. కానీ మొక్కలు నాటినందుకు, చెట్లను రక్షించినందుకు ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ నేడు చావు దెబ్బలు తిన్నాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయనే దుశ్చర్ల సత్యనారాయణ. ఈ పేరు వింటే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల కోసం చేసిన జల సాధన ఉద్యమం గుర్తుకొస్తుంది. మంచి జీతం వచ్చే బ్యాంకింగ్ జాబ్ను వదిలేసి తనకున్న 70 ఎకరాల వారసత్వ భూమిని అడవిగా మార్చారు. ఇటు పక్షులు, జంతువుల కోసం 5 ఎకరాలలో పంటలు పండించాడు. మూగ జీవాల దాహం తీర్చడానికి 7 చోట్ల కుంటలను తవ్వించాడు. ఇలా 60 ఏళ్లుగా ఆయన పడ్డ తపన ఆ అడవి. ఎందరో విద్యార్థులు, పరిశోధకులు ప్రకృతి పాఠాలు నేర్చుకోవడానికి ఆ అడవికి వస్తుంటారు. అలాంటి పవిత్రమైన చోట నేడు హింస చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురంలోని అటవీలోకి గంగయ్య, మల్లయ్య అనే 2 గొర్రెల కాపర్లు అక్రమంగా ప్రవేశించారు. అడవి వాళ్ళ సొత్తు అయినట్లు మేత కోసం చెట్లను నరికారు. అది చూసిన సత్యనారాయణ పర్యావరణాన్ని నాశనం చేయొద్దు, చెట్లను నరకొద్దని అడ్డుకున్నారు. దీంతో ఆ గొర్రెల కాపర్లు రెచ్చిపోయి అతనిపై దాడికి దిగారు. కర్రలతో ఆయనని విచక్షణారహితంగా కొట్టారు. 70 ఏళ్లకు పైబడిన వృద్ధుడిని కూడా చూడకుండా తల పగిలేలా కొట్టారు. రక్తంతో తడిసిపోయిన చెట్ల కింద ఆయన ఫోటో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ప్రతి ప్రకృతి ప్రేమికుడిని కంటతడి పెట్టిస్తుంది. ఈ ఘటనలో పోలీసులు ప్రస్తుతం గంగయ్య, మల్లయ్య, రోషాలు, సుమలత, యశ్వంత్, అనుష ఈ 6 పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సత్యనారాయణ సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది తెలిసిన ప్రజా సంఘాలు, పర్యావరణ ప్రేమికులు బగ్గుమంటున్నారు. ప్రకృతిని రక్షించే వ్యక్తికే రక్షణ లేకపోతే ఇక అడవులను, చెట్లను కాపాడేది ఎవరు? నిందితులను కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. సత్యనారాయణ పైన జరిగిన ఈ దాడి కేవలం ఒక వ్యక్తిపైన జరిగిన దాడి కాదు, మానవత్వంపై, ప్రకృతిపై జరిగిన దాడిని మండిపడుతున్నారు. ఎవరి కోసమైతే ఆయన పోరాడారో, ఎవరికైతే ప్రకృతి గొప్పతనం చెప్పాలనుకున్నాడో అదే మనుషుల చేతుల్లో దెబ్బలు తినడం దారుణం అంటున్నారు. పర్యావరణాన్ని రక్షించే ప్రతి ఒక్కరికి సమాజం అండగా ఉండాలి. దుశ్చర్ల సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాం. ప్రకృతి ప్రేమికుడిపై దాడి చేసిన వాళ్ళను ఏం చేయాలో కామెంట్ చేయండి. దుశ్చర్ల సత్యనారాయణకి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని షేర్ చేయండి.